Hi friends, welcome back to my channel. I'm Vijaya. ఇవాళ నేను నా ఓల్డ్ కుర్తీని లాంగ్ స్ట్రగ్లోకి కన్వర్ట్ చేయబోతున్నాను ఈ విధంగా. సో ఇది ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను చూపించబోతున్నాను. దీనికి పెద్ద మెషిన్ కూడా ఏమీ అవసరం లేదండి. సింపుల్ వర్క్, సింపుల్గానే ఉంటుంది. సో ఇది మన డ్రెస్ అనమాట. సో కుర్తీ ఫస్ట్ దీన్ని నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి. సో ఇది దీనిపైన ఇలా డబల్ వచ్చింది. దీన్ని నేను ఐరన్ చేసి నీట్గా సెంటర్లోకి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా సెంటర్లోకి కింది నుండి మొత్తం టాప్ వరకు ఈ డౌన్ నుండి పైన నెక్ లైన్ వరకు సెంటర్లో కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. సో ఇది డబల్ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. సో ఇది కట్ చేసేసుకున్న తర్వాత మనము దీనికి ఫస్ట్ ఇది ఏదైతే ఉందో సైడ్స్ కట్ చేసిన తర్వాత దీన్ని ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి నార్మల్ దారం సూది ఉంటుంది కదా, దాంతో కుట్టేసి వేసుకున్నా సరిపోతుందన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సైడ్స్ కూడా ఇవి నాది ఫ్రంట్ వేరే క్లాత్ వచ్చింది కదా, దాన్ని కూడా నేను దీని మీదకి జాయింట్ చేసేసుకుంటున్నాను. అండ్ సైడ్స్కి మనకి కర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా కుట్టేసుకోవాలి. సో ఇది నార్మల్ నీడిల్ దారంతో కూడా అయిపోతుంది. సో ఈ విధంగా కుట్టేసేసుకున్నాను. సో ఈ విధంగా మొత్తంగా కుట్టు వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్ మీరు కావాలనుకుంటే ఇలా కూడా వదిలేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బటన్ కూడా పెట్టి వదిలేయచ్చు అనమాట. సో బటన్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు వీ షేప్ లాగా వస్తుందన్నమాట. అందుకనేసి అది మీరు చాయిస్. సో నాకు బటన్ పెడితే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను ఇక్కడ ఒక బటన్ పెడుతున్నాను. సో దీనికోసం నేను ఒక ఓల్డ్ బటన్ ఉంటుంది కదా, దానికి బ్లాక్ కలర్ క్లాత్తో ఈ విధంగా రౌండ్గా పొట్లంలాగా కట్టేసి ఇంకొకటి డోరీ లాగా చేసేసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనము ఈ హుక్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి సూది దారంతోనే. సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇవి ఏ కలర్ అన్నా తీసుకోవచ్చు, లేదు మీరు దీన్ని కుట్టుకొని వదిలేసినా బాగానే ఉంటుంది. ఎందుకు అంటే ఇది మనం కావాలనుకుంటే హుక్ పెట్టుకోవచ్చు, గుండి లాగా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా వదిలేయచ్చు. సో రెండు కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి అన్ని మిర్రర్స్ వచ్చాయి, అందుకని నేను ఇక్కడ ఈ మిర్రర్స్ కనిపించాలని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. సో ఇది ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం సన్నగా డోరీ తీసుకున్నాను. సో ఆపోజిట్ కలర్ బ్లాక్ కాబట్టి నేను బ్లాక్ కలర్ డోరీ తీసుకున్నాను. ఈ డోరీ కూడా ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఈ విధంగా కొద్దిగా టర్న్ ఇలా మడుచుకొని వేలి మధ్య నుండి తీసి దీన్ని ఇక్కడ ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో దీనికి ఎక్కడ కూడా మెషిన్ అవసరం లేదు అండి. మీ దగ్గర ఉన్న ఓల్డ్ కుర్తీస్ని ఈ విధంగా కన్వర్ట్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి మనము నార్మల్గా జీన్స్ మీదకే కాదు, లాంగ్ ఫ్రాక్స్ ఏ వేసుకున్నా కానీ వాటి మీదకి కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటే పైనుండి సరిపోతుంది అనమాట. సో ఫైనల్గా నేను ఇక్కడ ఇలా కుట్టేశాను. ఇలా వచ్చేసింది లుక్. సో టోటల్ లుక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ డౌన్కి వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది. సో సింపుల్గా ఈజీగా ఓల్డ్ కుర్తీని ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనం హుక్కు పెట్టుకోవడం వల్ల వీ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా. సో చాలా టైం కూడా ఎక్కువ పట్టదండి, మా అయితే 10-5 minutes పట్టుద్ది. సో నేను ఈ విధంగా కన్వర్ట్ చేసేసాను. నా జీన్స్ పైకి నేను ఇలా సో ఇలా వచ్చేసింది. సో మనం దీన్ని ఇలా జీన్స్ పైకి కాకుండా లాంగ్ ఫ్రాక్స్ పైన కూడా ఈ విధంగా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది లుక్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అగర్ మీరు ఈ కుర్తీని ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో లింక్ని